ముమైత్ ఖాన్ పేరు వింటే టాలీవుడ్ లో హాట్ ఐటమ్ సాంగ్లే గుర్తుకొస్తాయి. పోకిరి మూవీలో చేసిన ఐటమ్ సాంగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ హఠాత్తుగా ఇప్పుడు ఆమె ఎక్కడ లేనంతగా మీడియాలో కనిపిస్తుంది. బిగ్ బాస్ షోలో ఉన్న ముమైత్ కంటే డ్రగ్స్ కేసులో ముమైత్ పాత్ర మీదనే ఎక్కువ దృష్టి ఉంది. ఇంతగా పాపులర్ అయిన ముమైత్ ఖాన్ నటి కాకముందు జీవితం ఏంటి? ముమైత్ ఇంత కఠినంగా ప్రపంచాన్ని లెక్క చేయనంత మొండిగా ఎలా మారింది? ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపించడానికి కారణమైన మత్తుకు బానిస కావడానికి ఆమె జీవితంలో ఉన్న ఫ్రస్ట్రేషనే కారణమా? ఒక్కసారి ఆమె గత జీవితాన్ని చూద్దాం. ముమైత్ తల్లి పాకిస్తానీ, తండ్రి తమిళియన్. ఎన్నో సంవత్సరాల క్రితమే ముమైత్ ఖాన్ ఫ్యామిలీ పాకిస్తాన్ నుంచి ముంబై ప్రాంతానికి వలస వచ్చింది. ఆ తర్వాత కూతురికి నచ్చిన వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు ముమైత్ తాత. వారికి 5 ఆడపిల్లలు పుట్టారు. వారిలో పెద్దమ్మాయే ముమైత్ ఖాన్. పిల్లల పెంపకం భారమైనందుకు తండ్రి బాధ్యతను పంచుకునేందుకు ముమైత్ చిన్నతనంలోనే నెలకు 1500 జీతానికి ఓ డాన్స్ ట్రూప్ లో చేరింది. అక్కడే తన ప్రతిభను బయటపెట్టింది. సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ముమైత్ సోదరి జోగిన్ ఖాన్ కూడా మంచి డాన్సరే. ముమైత్ కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. పూరి జగన్నాథ్ తీసిన పోకిరి చిత్రంతో ముమైత్ ఖాన్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. సుమారు 40 వరకు హిందీ, కన్నడ, తెలుగు సినిమాలో నటించింది ముమైత్ ఖాన్. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో బాగా పాపులర్ అయిన ఐటమ్ గర్ల్స్ ఎవరు అంటే అందులో తప్పకుండా వినిపించే పేరు ముమైత్ ఖాన్. అయితే ముమైత్ ఖాన్ ఒకప్పుడు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడిందట. చిన్నతనంలో పూట గడవడం కష్టమైనప్పుడు ఇంటికి చుట్టాలొస్తే బాగుండు, ఏదైనా తెస్తారు కదా అని దేవుణ్ణి ప్రార్థించేదట. ఇప్పుడు ఐటమ్ గర్ల్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ముమైత్ ఖాన్. ఐటమ్ సాంగ్స్ లో నటించిందంటే థియేటర్లో ప్రేక్షకుల నీరాజనలే. కానీ ఇప్పుడు సినిమా లేక బిగ్ బాస్ షో అవకాశంతో మరోసారి వెలుగులోకి వచ్చింది ముమైత్ ఖాన్. అయితే ముమైత్ ఖాన్ కు డ్రగ్స్ కేసు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది.